చెప్పండి సార్. సో ఇందుకు మీ టీమ్ తో వచ్చారు. సో ఇందుకు ఈ సినిమాలో మెయిన్ మనకి కంటెంట్ ఏముండొచ్చు సార్? సార్ కంటెంట్ చాలా విలేజ్ నేటివిటీ, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రెండు కుటుంబాల మధ్య జరిగేటువంటి ఒక చిన్న ఇష్యూస్ వల్ల మామూలుగా మన పల్లెటూరులో ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆ ఇంటి మీద కాకి వాళ్ళన, ఈ ఇంటి మీద కోడి వచ్చి వాళ్ళన ఎలా ఉంటుందో. సో అలాంటి చిన్న ఇష్యూస్ వల్ల మన కుటుంబాల మధ్య జరిగేటువంటి ఒక కథా సారాంశం సినిమా. ఒక రిలేషన్ కానీ, ఒక స్నేహితులు కానీ, ఒక లవ్ కానీ, ఎనీథింగ్ ఏ రిలేషన్ అయినా అలాంటి వాతావరణం చోటు చేసుకుని మన సినిమాను కూడా కర్ణం గారి వీధి సినిమా చేసామండి. సో ప్రేక్షకులందరూ కూడా చూడండి. ఇందులో మీ రోల్ ఏ విధంగా ఉండొచ్చు అని ఇందులో మీ రోల్ ఏ విధంగా ఉండొచ్చు? ఇందులో నా రోల్ అండి ఫ్రెండ్ రోల్ చేస్తున్నాను ఈ సినిమాలో. సో త్రూఅవుట్ సినిమా మొత్తం కూడా ఫ్రెండ్ రోల్ నడుస్తూ ఉంటుంది. కొంత భాగం నా మీద కూడా సినిమా జరిగేటువంటి పరిస్థితి ఉంది. సో చిన్న సినిమాలకి మామూలుగా థియేటర్స్ అనేది దొరకవు కదా, సో మీకు దొరుకుతున్నాయా? లేక ప్రేక్షకులు చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే సినిమా బాగుంటే ఖచ్చితంగా చూస్తారని మా నమ్మకం. ఆ కోవలోనే ఈ కర్ణం గారి సినిమా కూడా మేము చేయడం జరిగింది. సో ఆ సినిమాని తీసుకుపోయే బాధ్యత మాత్రం మీదే. సో ఆడియన్స్ ని థియేటర్స్ వరకు సో రాగలరంటారా? 100% మా సినిమాలో ఉన్నటువంటి ఆ పాయింట్ నచ్చిందంటే 100% సినిమా థియేటర్ కి వచ్చేటువంటి అవకాశాలు నిండుగా ఉన్నాయి. ఆ పాయింట్ కూడా మేము ట్రేజర్ లో గానీ ట్రైలర్ లో గానీ పొందుపరిచి మీ అందరికి చూపిస్తాం. సో ఇందులో ఏమైనా మనకి ఏదైనా మెసేజ్ కంటెంట్ ఉందా భయ్య? అర్థం కాదు. మెసేజ్ కంటెంట్ ఏదైనా ఉందా? 100% అండి. ఇందులో ఆ ప్లాట్ పాయింట్ అనేది ఇంతలోకి ఇష్యూ చేయకూడదు, అంటే రిలీజ్ చేయకూడదని చెప్పట్లేదు, కానీ ఆ పాయింట్ ని ఖచ్చితంగా కొంచెం టీజర్ ట్రైలర్ లో మేము ఖచ్చితంగా చూపిస్తాం. అందువల్ల ఆడియన్స్ కూడా ఎగ్జైట్మెంట్ అవుతాడు. ఇందులో పాటలు కానీ, ఇందులో సన్నివేశాలు కానీ అన్ని కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి సినిమాలో, కర్ణం గారి సినిమాలో. ఎస్. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా వస్తారంటారు సినిమాకి అయితే? మేము ఎస్పెషల్లీ ఇందులో బూతులు లేవండి, ఏడదాకా ఫ్యాంట్లు అట్లా వేసేది ఏమీ లేదండి. వెయిట్, కుర్చీ అంటారు, కుర్చీ తాత కొద్దిగా కుర్చీ ఈ రోడ్డు డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్టర్ అయినా నమస్తే. నేను భయపడా.